హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకి యూజ్ అయ్యేలా మీకు కొన్ని క్వశ్చన్స్లు ఇండియన్ హిస్టరీ నుంచి ఇవ్వబడ్డాయి. వీడియోని చూసే ముందు నా ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హర్షవర్ధనుడు ఏ రాజవంశానికి చెందినవాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పుష్యభూతి వంశానికి చెందినవాడు. చాలామంది ఆప్షన్స్లు కూడా చెప్తుంటే టైం వేస్ట్ అవుతుందని అనుకుంటున్నారు, అందుకే నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆత్మారాయ్ పాండురంగ్ స్థాపించిన సంస్థ ఏది? నేను ఎలాగో ఆప్షన్స్లు చెప్పడం లేదు కాబట్టి మీరు ఒకసారి ఆప్షన్స్ని చూసి రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఇలా అయితే మీకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్రార్థన సమాజ్. ప్రార్థన సమాజ్ని 1867లో స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మత సంస్కరణ మరియు సామాజిక పునర్జీవనం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కలకత్తాని స్థాపించినది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జాబ్ చార్నోక్. ఈ జాబ్ చార్నోక్ భారతదేశంలో బ్రిటిష్ వాణిజ్యం విస్తరణకు కీలక పాత్ర పోషించాడు మరియు కలకత్తా నగరానికి పునాది వేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అన్ని బెసెంట్ గారు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు అని అడిగితే మాత్రం అన్ని బెసెంట్ అని చెప్పొచ్చు. అదే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు అని అడిగితే మాత్రం సరోజిని నాయుడు అని ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని బెసెంట్ గారు విదేశీ మహిళ కాబట్టి. అదే భారతదేశం నుంచి అంటే సరోజిని నాయుడు అని ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియాలో సైన్య సహకార విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లార్డ్ వెల్లెల్సీ. ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని స్థాపించడానికి సైన్య సహకార విధానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఎక్కడ ఇచ్చాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సారనాథ్. ఇతని మొదటి ఉపన్యాసాన్ని ధర్మచక్ర ప్రవర్తన సూత్రంగా సారనాథ్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొహంజోదరోను కనుగొన్నది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్డి బెనర్జీ గారు. మొహంజోదర్ని 1922లో ఆర్డి బెనర్జీ గారు కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఢిల్లీని పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రజియా సుల్తానా. ఈమె 1236 నుండి 1240 వరకు ఢిల్లీని పాలించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో ఢిల్లీని పాలించిన మొదటి మహిళ అని అడిగితే మాత్రం రజియా సుల్తానా అని ఆన్సర్ ఇవ్వాలి. అదే భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు అని అడిగితే ప్రభావతి గుప్తా అని ఆన్సర్ ఇవ్వాలి. అదే దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా పాలకురాలు అని అడిగితే మాత్రం రుద్రమాదేవి అని ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో కబీర్ రచన కానిది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సూపీ సింగ్. ఈ సూపీ సింగ్ రచన అనేది బుద్ధుని శిష్యుడు అయిన సాలా సింగ్ రాసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బానిస రాజవంశాన్ని స్థాపించినది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుతుబ్ ఉద్దీన్ ఐబక్. కుతుబ్ ఉద్దీన్ ఐబక్ 1206లో మహమ్మద్ గోరి మరణానంతరం బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హరప్ప నాగరికతలో స్నానపు ప్రదేశం ఎక్కడ కనుగొనబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మొహంజోదర్. దీనిని మతపరమైన వేడుకలలో కూడా ఉపయోగించేవారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఢిల్లీని పాలించిన ఏ సుల్తాన్ అలై దర్వాజాను నిర్మించాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారమైన అలై దర్వాజాను నిర్మించాడు. అలా గుర్తుపెట్టుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ, అలై దర్వాజా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అశోకుడి శాసనాలను మొదటిసారిగా ఎవరు చదవడానికి ప్రయత్నించారు? అక్కడ మిస్టేక్ పడింది, సారీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జేమ్స్ ప్రిన్సెప్. ఈ జేమ్స్ ప్రిన్సెప్ 1837లో అశోకుడి శాసనాలను మొదటిసారిగా చదవడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, బహదూర్ షా జాఫర్ అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బహదూర్ షా టూని. ఈ బహదూర్ షా టూ చివరి మొఘల్ చక్రవర్తి. ఇతను కవిత్వాలు రాయడం వలన ఇతనికి జాఫర్ అనే బిరుదు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కౌటిల్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, విష్ణుగుప్తుడు. ఈ విష్ణుగుప్తుణ్ణి కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు మరియు ఇతను చంద్రగుప్త మౌర్యులకు ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆచార్య జేబీ కృపాలాని.
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆచార్య జేబీ కృపాలాని భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూణుల దండయాత్రలను ఎవరు తిప్పికొట్టారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్కందగుప్తుడు. ఈ స్కందగుప్తుడు హూణుల దాడులను విజయవంతంగా తిప్పికొట్టాడు. ఈ విజయం గుప్త సామ్రాజ్యాన్ని మరికొంత కాలం పాటు నిలబెట్టడానికి సహాయపడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పోర్చుగీసు వారు తమ మొదటి వర్తక కేంద్రాన్ని భారతదేశంలో ఎక్కడ స్థాపించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొచ్చిన్. పోర్చుగీసు వారు తమ మొదటి ఫ్యాక్టరీని 1503లో కొచ్చిన్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గౌతమ బుద్ధుడి తల్లి పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మాయాదేవి. మాయాదేవి గౌతమ బుద్ధుడు పుట్టిన 7 రోజుల తర్వాత మరణించడం వలన తర్వాత కాలంలో మాయాదేవి చనిపోవడం వలన గౌతమ బుద్ధుణ్ణి పెంచిన తల్లిగా ప్రజాపతి గౌతమిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మతపరమైన కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీలో కిల్లా ఐ కున్హా మసీదును ఎవరు నిర్మించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ షేర్షా సూరి. షేర్షా సూరి తన పాలన కాలంలో కిల్లా ఈ కున్హా మసీదును నిర్మించారు. ఈ మసీదు పురాతన కోటలలో ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేదకాలంలో అగ్నిదేవుడు దేనికి చిహ్నం? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అగ్ని మరియు దేవతల మధ్యవర్తి. అలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.